ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న టెక్నిక్ నేర్చుకుందాం. చాలామందికి ఉన్నటువంటి సమస్య స్కేల్. ఈ స్కేల్ ఏంటంటే, మనం తెలుగులో కనుక మ్యూజిక్ నేర్చుకుంటే సరళి స్వరాలు అని చెప్పి ఆది తాళం వేసి మాయా మాళవ గౌళ అనే ఒక రాగం నేర్పిస్తారు. అదే కనుక ఇంగ్లీష్లోకి వస్తే, వెస్ట్రన్ మ్యూజిక్లోకి వస్తే డయాటానిక్ స్కేల్ నేర్పిస్తాం. డయాటానిక్ స్కేల్లో మనం తీసుకున్నటువంటి స్కేల్ దాన్ని దగ్గరగా ఇండియన్ మ్యూజిక్ కనుక కంపేర్ చేస్తే, ఈ డయాటానిక్ స్కేల్ సి స్కేల్లో ఏ నోట్స్ అయితే ఉన్నాయో అదే నోట్స్ తెలుగు సంగీతం అంటే ఇండియన్ మ్యూజిక్కి శంకరాభరణం అనేటువంటి రాగం. ఇక్కడ సమస్య ఏంటంటే, మనము కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు పాట ఒక స్కేల్లో తయారు చేయబడి ఉంటుంది. ఒక స్కేల్ అంటే ఏంటి? 1, 1.5, 2 అలా మనం 12 శృతుల వరకు వెళ్ళొచ్చు. కావాలంటే మన వాళ్ళు పాడేటప్పుడు ఇట్లా అంటారు. ఎట్లా అంటే 4వ శృతిలో పాట ఉంది అని అర్థం. కొంతమంది చెప్తారు ఎఫ్ మైనర్ అంటారు, కొంతమంది ఎఫ్ మేజర్ అని చెప్తారు, కొంతమంది మధ్యమంలో వాయించు, పంచమంలో వాయించు అంటారు. ఇవన్నీ కూడా the reference given to identify the scale, శృతి తెలుసుకోవడానికి చెప్పేటువంటి ఒక మార్గం. ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ ఉద్దేశం ఏంటంటే, ఒక స్కేల్లో పాట ఉన్నప్పుడు పాడేవాడు అదే స్కేల్లో పాడ్డు, తయారు చేసేవాడు ఒక సి స్కేల్ అనే స్కేల్లో పాట తయారు చేశారు అనుకోండి, మరి పాడే సింగర్ సేమ్ స్కేల్ పాడాలని రూల్ లేదు. ఎందుకు? వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు ఆయా స్కేల్స్ పాడతారు. ఉదాహరణకి హల్లెలూయా స్తుతి మహిమ అనేది సహజంగా చర్చెస్లో ఎఫ్ మైనర్లో ఉంటుంది, కానీ ఆ పాట ఒరిజినల్గా తయారు చేయబడింది జీ మైనర్. మరి నేను సి స్కేల్ నేర్చుకున్నాను కదా, 1వ శృతిలో నేర్చుకున్నాను కదా ఈ రాగం, మరి ఒకేసారి ఆ స్కేల్లోకి ఎలా వెళ్ళగలను, ఎఫ్ స్కేల్లోకి ఎలా వెళ్ళి ప్లే చేయగలను అన్నప్పుడు ఒక డౌట్ వస్తుంది. దానికి టెక్నాలజీ ఒక సెటిల్మెంట్ ఇస్తుంది, మనకి ఒక చిన్న సొల్యూషన్ ఇస్తుంది. అదేంటంటే ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంది. దాని ద్వారా మనము స్కేల్ని, కీబోర్డ్లో స్కేల్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు దాని గురించి నేను ఇప్పుడైతే తెలియజేయట్లేదు, కానీ ఇంకొక రోజు దాని గురించి స్పష్టంగా వాట్ ఈజ్ ట్రాన్స్పోజ్, ఆ స్కేల్ ఎలా ఉంటుందో మీకు చెప్పేస్తాను. అయితే నేనేమంటానంటే, యాజ్ ఎ లెర్నర్గా యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఎనీ స్కేల్ వితౌట్ ట్రాన్స్పోజ్. అంటే నువ్వు ట్రాన్స్పోజ్ అనే మెథడ్ వాడకుండా సాధ్యమైనంత వరకు స్కేల్ కనుక్కొని ఆ స్కేల్లో మనం ప్లే చేయగలిగితే దానివలన 2 లాభాలు ఉన్నాయి. ఒకటేంటంటే, కీబోర్డ్ కీస్ స్ట్రక్చర్ తెలిసినప్పుడు ఎక్కువగా స్ట్రక్చర్ ఉంటే అదే ఫీల్ ప్లే చేస్తాం. ఇక్కడ ఆ స్కేల్ కనుక మనం తెలుసుకుంటే మంచి ఐడియాస్ వస్తాయి. కొత్త స్కేల్ ప్లే చేసేటప్పుడు కొత్త స్ట్రక్చర్, కీబోర్డ్లో కొత్త కీ స్ట్రక్చర్ మనకు కనపడ్డప్పుడు మనకి తెలియకుండానే కొత్త ఫీల్స్ వస్తాయి. నేను చెప్పా కదా, ఎవ్రీ ఫీల్ ఈజ్ ద అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్. ప్రతి చిన్నది మీరు ఏది ప్రాక్టీస్ చేసినా, మెలడీ అయినా, స్కేల్ అయినా, లూప్ అయినా, ఏదైనా, ఏ చిన్న ఎక్సర్సైజ్ అయినా దాన్ని తీసుకొచ్చి మీ బ్యాంకులో వేసుకున్నట్టు, అది రేపు మీరు బాగా నేర్చుకొని ప్లే చేసేటప్పుడు ఆ బ్యాంకులో నుంచి డ్రా చేసుకొని మనం స్టేజ్ మీద పెర్ఫామ్ చేయొచ్చు. అందుకని దాంట్లోకి వెళ్ళటానికి సులువుగా అన్ని స్కేల్స్ వెంటనే ఐడెంటిఫై చేయలేరు కాబట్టి 12 స్కేల్స్ ఎలా రాయాలో మీకు చూపించిన తర్వాత ఆ 12 స్కేల్స్ విడిగా ఒక్కొక్క పేజీలో రాసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు 12 స్కేల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ 12 ప్రాక్టీస్ చేయలేము అన్నప్పుడు ఏదో ఒకటి బాగా ప్లే చేయండి. బాగా వచ్చింది అనుకున్నాక వాటిల్లో ఈజీ అనిపించిన 2వ స్కేల్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కొన్ని రోజులు జర్నీ చేయండి, ఆ తర్వాత 3వ స్కేల్కి వెళ్ళండి. అట్లా సాధ్యమైనంత వరకు కనీసం 7 శృతులు, 7 స్కేల్స్ ప్రాక్టీస్ చేస్తే దానివలన చాలామందికి ఫీల్స్ జనరేట్ అవుతాయి.
ఓకే అండి, రైట్. చూడండి, నేను మీకు చెప్తా ఉన్నా, ఒక చిన్న ఫార్ములా చెప్తా ఉన్నా. ద ఏజ్ ఆఫ్ ఫాదర్ నౌ 25 అనుకుందాం. ఒక తండ్రి ఏజ్ 25, ఆయనకి ఒక సన్ ఉన్నాడు, అంటే కుమారుడు, ఆ ఏజ్ 5 years అనుకుందాం. అర్థమవుతుంది కదండి? మొదటిగా ఫాదర్ ఏజ్ 25, ఓకేనా? సన్ ఏజ్ 5. ఇప్పుడు నేనేమంటానంటే ఆఫ్టర్ 1 year, అంటే ఈడ +1 అంటున్నాగా, ఇక్కడ కూడా +1. 1 year తర్వాత ఫాదర్ ఏజ్ ఒక్కటే మారిద్దా? మారదు. సన్ ఏజ్ కూడా మారుతుంది. కాబట్టి 1 year తర్వాత ఏమవుతుంది? 26. ఫస్ట్ ఇన్స్టాన్స్లో 1 year తీసుకున్నా, సెకండ్ ఇన్స్టాన్స్లో 2 years తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఫాదర్ ఏజ్ని ఒక నోట్, మ్యూజికల్ నోట్, సన్ ఏజ్ని ఇంకొక మ్యూజికల్ నోట్. ఒకటో స్కేల్లో ఫాదర్ ఏజీ 25, సన్ ఏజ్ 5 ఉన్నప్పుడు ఒక 1 year తర్వాత, అంటే స్కేల్ అప్ చేసాం, అప్పుడేమవుతుంది? 26, 6. ఇక్కడ మ్యూజిక్ ఎలా ఉంటుందని అంటే గ్యాప్ బిట్వీన్ 2 keys, అంటే ఒకటో నోట్ నుంచి రెండో నోట్కి గ్యాప్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. వెంటనే వస్తే హాఫ్ స్టెప్ అన్నాం, ఒకదాన్ని వదిలితే హోల్ స్టెప్ అన్నాం. ఇప్పుడు ప్రీవియస్కి వెళ్దాం, అంటే 1 year బ్యాక్ ఫాదర్ ఏజ్ ఎంత? 24, సన్ ఏజ్ 4. అవును కదండి? సో ఇలా మనం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, చూద్దాం ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి సి మేజర్ స్కేల్లో సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. తెలుగులో శంకరాభరణం అనేటువంటి రాగం ఒకటో శృతిలో వచ్చింది అనుకుందాం, అంతే, నిజమే అది. ఇప్పుడు 1.5 శృతిలో ప్లే చేయాలి, అంటే ఏం చేయాలి? +1, అంటే ఈ స్కేల్ మొత్తం +1, ఓకేనా? +1 అంటే ఏంటి? ఇదిగో సి షార్ప్, డి షార్ప్, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్. మీరు బాగా చెప్పారండి. +1 కదా, వెంటనే వెళ్ళిపోయాం. +4 అంటే చేయొచ్చు. అంటే ఏంటి అర్థం? మనకు గుర్తుంటానికి ఏం చెప్పాను నేను? చైన్ స్కేల్, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి. అంటే +4 అంటే ఏంటి? ఇక్కడ ఉన్నా నేను, ఇక్కడి నుంచి +4 అంటే దీన్ని వదిలేసి 1, 2, 3, 4 అంటే ఈ స్కేల్ కావాలి. ఈ స్కేల్ కావాలి కదా, దాన్ని బట్టి ఈ ఫస్ట్ లెటర్ అవుతుంది. సి నుంచి ఈకి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 వదిలేయాలి. అంటే ఈ తర్వాత డి షార్ప్ వచ్చింది, సారీ, సి తర్వాత డి వచ్చింది. డి తర్వాత ఎన్ని వదిలేయాలి? 3 వదిలేయాలి. అంటే డి తర్వాత 3 అంటే ఏంటి? డి షార్ప్, ఈ, ఎఫ్. వదిలేస్తే 4వది ఎఫ్ షార్ప్. ఈ ఉంది, ఈ తర్వాత మళ్ళీ 3 వదిలేయాలి, 4వది పట్టుకోవాలి. ఈ తర్వాత ఏంటి? ఎఫ్, ఎఫ్ షార్ప్, జి. తర్వాత వదిలేస్తే
జీ షార్ప్. ఇలా స్కేల్ అంతా రాసుకోవచ్చు. అయితే దీనికంటే ముందు సింప్లిఫైడ్ మోడ్లో ఈ చైన్ స్కేల్ ఎలా +1 ఇంక్రిమెంట్ అవుతుందో దాన్ని మీకు రాసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. అంటే ఈ సి షార్ప్ డి షార్ప్ని కిందకి రాస్తున్నా, దాన్నే మ్యాథమెటిక్స్లో ట్రాన్స్పోజ్ అంటారు. అంటే మ్యాట్రిక్స్ రాసేటప్పుడు రోసు కాలమ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ లెటరు దీన్ని యాడ్ చేసేటప్పుడు ఇలా కలుపుతాం, అంటే ట్రాన్స్పోజ్. హారిజంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా రాస్తాం. సో ఇప్పుడు చూద్దాం. +1 చేస్తున్నాం. ఏ స్కేల్ ఎక్కడి నుంచైనా తీసుకోండి. సో సి డి ఈ ఎఫ్ జి బి సి. ఇది డయాటానిక్ స్కేల్లో ఫస్ట్ స్కేల్, సి స్కేల్. ఇప్పుడు దీనికి మనం చైన్ స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి కిందకి రాయాలి. ఎక్కడ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్పోజిషన్ చేయాలి. ఇదిగో సి తర్వాత సి షార్ప్, ఓకే, డి షార్ప్, ఈ తర్వాత ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, సి. ఇప్పుడు నేను కిందకి రాస్తున్నా అంటే ఒక గీత గీస్తున్నా. ఇదిగో ఈ నాకు రూల్స్ రావు కాబట్టి గీతలు గీసుకుంటూ వెళ్తున్నా. రాద్దాం. ఇప్పుడు కిందకి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి సి. ఇలా మీకు తెలియకుండానే 12 స్కేల్స్ 5 నిమిషాల్లో రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి. డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి. ఓకేనా? ఇదిగో ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్. మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ నోట్తో స్టార్ట్ చేసామో ఆ నోట్తో ఎండ్ అయితేనే మీరు రైట్ రాసినట్టు, లేదా ఎక్కడో దన్నింది, ఏదో ఒక నోట్ మిస్ అయినట్టు. సో ఇప్పుడు ఎఫ్ షార్ప్ రాస్తున్నా. ఎఫ్ షార్ప్ తర్వాత జీ షార్ప్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జి. చూడండి, పైన ఎక్కడ స్టార్ట్ చేసినా కింద దాంతో ఎండ్ అయితే రైట్. ఏ షార్ప్ తర్వాత బి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి. అంతేనండి. ఇంగ్లీష్లో డయాటానిక్ స్కేల్స్ 12 స్కేల్స్. దీన్ని బట్టి మనం స్పెసిఫై చేసినటువంటి రిథమ్ ఫింగర్ పొజిషన్ బట్టి ప్రాక్టీస్ చేస్తే 12 స్కేల్స్ ఈజీ. ఈ ఒక్క రాగమే కాదు, మనోళ్ళు మాయా మాళవ గౌళ అనే రాగం 1వ శృతిలో ఏ నోట్స్ వస్తాయో రాస్తారు. సా రీ 1 అని చెప్పి రాసుకుంటూ వెళ్తారు. దాన్ని 2వ శృతిలో రావాలనుకో పైన హెడ్డింగ్ మార్చేసి
కిందకి రాసుకుంటా వస్తే రాసేయచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా, తెలుగు కూడా అర్థమయ్యే విధంగా ఒక రాగాన్ని అనేక శృతుల్లో ఎలా ఈజీగా రాసుకోవాలో చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. రైట్. మనకి చూద్దాం ఒకసారి. ఒక చిన్న రాగం ఉందండి, అది మోహన రాగం. సరిగా పదస. ఇదిగో కీబోర్డ్లో ఎలా ఉంటుందంటే, ఇదిగో 2 యూలు ఒక గీత, 3 యూలు ఒక గీత. ఇదిగో స రి గ ప ద స. ఒకటో శృతిలో మోహన రాగం, అనుకున్నాం. ఏమేమి వచ్చినాయి? సరిగా పదస. దీన్ని రాసేటప్పుడు ఆరోహణం అని స రి గ ప ద స. రివర్స్లో స ని స, ఇదిగో స ద ప, స ద ప గ రి స. మరి 2 రీలు 2 గాలు ఉంటాయి కదా, చూద్దాం. సా రీ 1 రీ 2 గా 1 గా 2. మా లేదు, పా ఒకటే ఉంటుంది. ప మా ప దా 1 దా 2, నీ 1 నీ 2 సా. ఓకేనా? సో సా రీ 2 గా 1 దా 2 సా. పైకి వెళ్తున్నాం కదా, పై ఆక్టేవ్ కాబట్టి చొక్క పెడదాం. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, మీరు యూట్యూబ్లో పలానా రాగంలో ఈ పాట తయారు చేశారని ఫస్ట్ నోట్స్ చూపిస్తారు. అరే ఘాటు, వెరీ గుడ్, ఘాటు. ఓకేనా? అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయటం కోసం ఈ స్ట్రక్చర్. సో మోహన్ రాగాన్ని 12 శృతుల్లో ఎలా రాయొచ్చో నేర్పిస్తా. అంటే ఏంటి అర్థం? ఇదిగో సి, డి, ఈ, జి, ఏ, సి. అంతేగా? సిడి ఈజిఏసి. దీన్ని మనం 12 స్కేల్స్లో రాయాలి. రైట్, రాసేద్దాం. ఇక్కడ మీరు నేర్చుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్రన్ మ్యూజిక్కా, క్లాసికల్ మ్యూజిక్కా? వెస్ట్రన్ మ్యూజిక్ ఎవరు సొంతం కాదు, క్లాసికల్ మ్యూజిక్ ఎవరు సొంతం కాదు. సో మీరు నేర్చుకునేటప్పుడు ఇది వచ్చు ఇది రాదంటానికి లేదు, 2 రావాలి మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మన చైన్ స్కేల్ ఏంటి? సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి. సో ఇప్పుడు మోహన్ రాగంలో నుంచి మనం ఏం చేసాం? సిడిఈ జిఏసి తీసుకున్నాం. ఓకే, సరిగా పదస. వీటిని కిందకి రాద్దాం. ఇదిగో సి, డి, ఈ, జి, ఏ, సి. ఓకే, అప్లై ద ట్రాన్స్పోజ్ ఫార్ములా. అంటే సి తర్వాత సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి. ఓకే, డి తర్వాత డి షార్ప్. ఇక్కడ డితో స్టార్ట్ అయ్యాం కాబట్టి తర్వాత ఎక్కడితో మొదలైతే అక్కడి నుంచి ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి. ఓకేనా? రాసేస్తున్నా. ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ,
ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. ఓకే. ఏ తర్వాత ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ. సి తర్వాత సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి. ఎంత టైం పట్టింది? బాగా అయితే 5 నిమిషాలు. 12. ఏ రాగం వచ్చినా సి స్కేల్ మీకు ఆల్రెడీ బాగా వచ్చేస్తుంది, ఎందుకు ఎక్కువసార్లు ప్రాక్టీస్ ఇస్తాం కదా. ఆ స్కేల్ డౌట్ రాకుండా ఆ స్కేల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇదిగో సి స్కేల్, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్. మొదట్లో నేను మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు ఇంత పెద్దది కనపడితే గీతలుంటే వామ్మో అనుకునేవాడిని. ఏం లేదు, ఇప్పుడు నథింగ్. ఈ పైన ఏది ఉందో అది మనకు డిఫరెన్స్ చూపించింది. సా, రీటు, ఘాటు, ఓకే, పా, ఘాటు, సా, సరిగా పదస. ఇదే విధంగా ఏ కార్డ్ అయినా ఏ స్కేల్ అయినా మనము చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్లోకి వెళ్తున్నా, మేజర్ కార్డ్ చెప్పినప్పుడు ఫస్ట్ నోటు, థర్డ్ నోటు, ఫిఫ్త్ నోట్ అని చెప్పా. సి, ఈ, జి. ఇది కూడా సేమ్. అది తరువాయి భాగంలో కార్డ్స్ ఎలా రాస్తామో, ఎన్ని రకాల కార్డ్స్ ఉన్నాయో ఆ కార్డ్స్ మొత్తం కూడా చూద్దాం. థ్యాంక్ యూ.